సంవత్సరము. 6 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ సారి సమర్పణ కార్యక్రమం చేస్తున్నాము. లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇది గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నమస్కారం. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపడుచులకి ఇది శ్రావణ మాసం శుభాకాంక్షలు. అట్లానే మహిళలందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు, మంగళవారం శుభాకాంక్షలు, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే మంగళ గౌరి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి పూజ చేసుకుంటే చాలా మంచిది మహిళలకి. ఈ శ్రావణ మాసంలో అందరూ గౌరీదేవి పూజలు, లక్ష్మీదేవి పూజలు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు శ్రావణ శుక్రవారం స్పెషల్గా చేసుకుంటారు. అలానే శ్రావణ మాసం అంటే శ్రావణం అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి వాళ్ళిద్దరు వెంకటేశ్వర స్వామికి అలానే లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేస్తారు. శ్రావణ సోమవారం కూడా విశేషం. ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంగళగౌరి నోములు పట్టిస్తారు. అది 5 ఏళ్ళ నుంచి నేను ఈ గుళ్ళకి వెంకటేశ్వర స్వామి గుళ్ళకి నేను సారి తీసుకొస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా స్పెషల్. వెంకటేశ్వర స్వామి ఏదనుకోగానే వెంటనే చేస్తాడు. ఈ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మా కుటుంబానికి అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఆదీశం శ్రియాద్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గోరంట్ల గ్రామంలో అన్నపూర్ణ నగర్లో వేంచేసి ఉన్న పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం యందు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మహిళామణులందరూ కూడా ఈ యొక్క అమ్మవారు పద్మావతి అమ్మవారు, అన్నపూర్ణాదేవి మరియు ఆండాల యొక్క అమ్మవారికి శారీ, అలాగే స్వామివారికి వస్త్రాలు, మిగతా పరివారం ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారికి, గరుక్మంతుడు వారికి కూడా వస్త్రాలన్నీ కూడా చక్కగా స్వామివారికి సమర్పించి ఈ శ్రావణ మాస సందర్భముగా మహిళామణులందరూ కలిసి స్వామివారి యొక్క అనుగ్రహానికి అలాగే సౌభాగ్యంగా ఉండటం కోసం మహిళలందరూ కలిసి గుర్రా నాగరాజ కుమారి గారు, ఓలేటి షర్మిల గారు మరియు మిత్ర బృందం వీరందరూ కలిసి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో శారీ సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్రగా తీసుకున్నారు.